8వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు ప్రజా చైతన్య యాత్రలో సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము ఒక 6 కిలోమీటర్ల పాదయాత్ర నడుచుకుంటూ ఈరోజు ఈ మన బంగారబంద గ్రామం వరకు వచ్చాం. ఎందుకంటే జీలుగులోవ, పశువుల బంద, సోంపురం బందలో పీటీజీ ఆదివాసీ కోంది గ్రామం. ఈ గ్రామంలో రోడ్లు కానీ కనీస సౌకర్యాలు లేవు, వెంటనే ఇవ్వాలని చెప్పేసి. రెండోది ఏంటంటే ఆ గ్రామంలో సుమారుగా ఒక 60 మంది ఉన్నారు, వాళ్ళందరికీ ఉపాధి హామీ పథకం ఇవ్వాలా. ఎన్ఆర్జీఎస్ పీడీ జిల్లా అధికారి ఏం చెప్తానంటే మన కిందకు వచ్చి పనిచేస్తే బాగుంటుందని. పీడీ గారు ఒకసారి జీలుగులో గ్రామానికి రండి, ఒకసారి చూడండి, అక్కడ పని ఇవ్వాలని చెప్పేసి మీకు కోరుతున్నాం. కాబట్టి ఈ 24, 25 తారీఖు నాడు ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి మీ సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం. రావుకత మండలంలో అనేక గ్రామాల్లో సిపిఎం పార్టీగా ప్రజా చైతన్య యాత్రలు నిర్వహిస్తుంది. అది ఆఖరి రోజున మాత్రం 2 రోజులు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద భారీ ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి మేము భావిస్తున్నాం. ప్రజా చైతన్య యాత్ర జయప్రదం చేయాలి. జిల్లా కలెక్టర్ గారు కొండసీర గ్రామాలను సందర్శించాలి. కొండసీర గ్రామాలను జిల్లా కలెక్టర్ గారు సందర్శించాలి. చైతన్య యాత్ర జయప్రదం చేయాలి. కనీస సౌకర్యాలు కల్పించాలి. జీడిపిక్కల రేట్లు పుట్టుబడి ధర కల్పించాలి. జీడిపిక్కల రేట్లు పుట్టుబడి ధర కల్పించాలి. ప్రజా చైతన్య యాత్ర జయప్రదం చేయాలి. జిల్లా కలెక్టర్ గారు కొండసీర గ్రామాలను సందర్శించాలి. కొండసీర గ్రామాలను జిల్లా కలెక్టర్ గారు సందర్శించాలి.